నమస్తే అండి. ఈ వీడియోలో మనము ప్లాంట్ ఫార్ మదర్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు లాంచ్ చేశారు. అయితే మనకి ఇనిషియేటివ్ ఒకటి ఇంపార్టెంట్, కానీ దీని కింద టార్గెట్స్ ఉన్నాయి. అంటే ఈ ఇనిషియేటివ్ కింద ఎన్ని ప్లాన్స్ పెట్టబోతున్నారు, ఎంత టైం లోపు పెట్టబోతున్నారు అన్నది డైరెక్ట్గా ఇంపార్టెంట్ అండి కరెంట్ అప్డేట్కి సంబంధించి. దాని బ్యాక్గ్రౌండ్లో ఏది ఇంపార్టెంట్ అంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఇంపార్టెంట్ మనకి. మీకు ఎన్వైరన్మెంట్ అన్నది ఒక సపరేట్ టాపిక్. పేపర్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో అయినా ఏపీపీఎస్సీలో అయినా ఎన్వైరన్మెంట్ మీద చాలా ఫోకస్ ఉంది. సో ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా దాని కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఈ ప్లాంట్ ఫార్ మదర్ అన్నది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. దాని గురించి చెప్పే ముందు మన టీజీపీఎస్సీ గ్రూప్ 2కి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక మంత్ అయిపోయింది, టెస్ట్ అప్లోడ్ అవుతున్నాయి. అయితే మీరు దీంట్లో మొత్తం 12,000 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. టెస్ట్ అన్ని టీచర్సే ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే మీరు ఒక్క టెస్ట్ అటెంప్ట్ చేస్తే దాని క్వాలిటీ తెలుస్తుంది. సో ఈ టెస్ట్ సిరీస్ కింద మీరు కరెక్ట్గా చదువుకుంటే, రివైజ్ చేసుకుంటే 90% గ్రూప్ 2 క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఏరియాస్, మ్యాక్సిమం టాపిక్స్ ఎక్కడి నుండి పాసిబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేయడం జరిగింది దీంట్లో. ఒకసారి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చూడండి, మీకు కింద లింక్ ఇచ్చారు. దాంట్లో చూస్తే మీకు టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అర్థమవుతుంది. ఇది తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు బేసిక్గా ఈ క్యాంపెయిన్ ఏంటి, ప్లాంట్ ఫార్ మదర్ అన్న క్యాంపెయిన్ ఏంటి? దీన్ని 5th జూన్ 2024 రోజున నరేంద్ర మోడీ గారు ఒక పీపుల్ ట్రీని ప్లాన్ చేసి ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు లాంచ్ అయింది, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత టార్గెట్, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్లాంట్ ఫార్ మదర్ కింద టార్గెట్ ఏంటి? 80 crore ట్రీస్ బై సెప్టెంబర్, 140 crore ట్రీస్ బై మార్చ్ 2025. ప్లీజ్ ఈ టార్గెట్స్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్లీ ఇట్ ఈస్ 140 crore ట్రీస్ బై మార్చ్ 2025. అయితే దీంట్లో వాళ్ళు హోల్ ఆఫ్ గవర్నమెంట్, హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ని ఫాలో అవుతున్నారు. హోల్ ఆఫ్ గవర్నమెంట్, హోల్ ఆఫ్ సొసైటీ అంటే గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఆఫీస్, ప్రతి అథారిటీ, ప్రతి మనిషి ట్రీ ప్లాన్ చేయాలి. హోల్ ఆఫ్ సొసైటీ అంటే సొసైటీలో ఉన్న వ్యక్తులు కూడా, అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి. అందరూ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఓనప్ చేసుకొని ట్రీస్ ప్లాన్ చేయాలి అన్నది మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే 150 crore ట్రీస్ అంటున్నాం. ప్రతి ఒక్కరు కనీసం ఒక ప్లాంట్ నాటితే కానీ ఈ టార్గెట్ రీచ్ అవ్వదు. ద ట్రీస్ వుడ్ బి ప్లాంటెడ్ అక్రాస్ ద కంట్రీ బై ఇండివిజువల్స్, ఎంటిటీస్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ బాడీస్. మనకి ఇవి ఇంపార్టెంట్, ఈ టార్గెట్స్ ఇంపార్టెంట్. దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గురించి తెలియాలి. ఫస్ట్ 2024 గురించి 2 విషయాలు తెలియాలి. ప్రతి ఇయర్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని ఒక కంట్రీ హోస్ట్ చేస్తుంది. 2024 వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని ఎవరు హోస్ట్ చేశారు అంటే సౌదీ అరేబియా. ఇది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి థీమ్ ఏంటి, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేకి థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి ల్యాండ్ రెస్టరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసైలెన్స్. ఇది థీమ్. ఎందుకు ల్యాండ్ రెస్టరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసైలెన్స్ని తీసుకున్నారు అంటే 2024 30th యానివర్సరీ ఆఫ్ యుఎన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. యుఎన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ అన్నది 30 ఏళ్ల క్రితము లాంచ్ అయిన ఇనిషియేటివ్. అంటే ఆ కన్వెన్షన్ ఫోర్స్లోకి వచ్చి 30 years అవుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దీనికి థీమ్ ల్యాండ్ రెస్టరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసైలెన్స్గా తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. థీమ్, హోస్ట్ కంట్రీ అడుగుతారు. ఇది డైరెక్ట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అసలు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు, ఎప్పటి నుండి సెలబ్రేట్ చేస్తున్నారు? 1972లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్. ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్లో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే జూన్ 5th రోజు సెలబ్రేట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని ఫస్ట్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని జూన్ 5th 1973లో రోజున సెలబ్రేట్ చేయడం అయింది. అంటే 1973 నుండి మనం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే
సెలబ్రేషన్ ఇన్ 2021 మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2021 to 2030ని మనము యుఎన్ డెకేడ్ ఆఫ్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ లాగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. యుఎన్ డెకేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్, ఈ డెకేడ్ని ఎకోసిస్టమ్ రెస్టరేషన్ డెకేడ్ లాగా యుఎన్ డిక్లేర్ చేయడం జరిగింది. సో అది మనకి ఇంపార్టెంట్. 2021 నుండి 2030 వరకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. దాని తర్వాత ఇండియా ఎప్పుడైనా హోస్ట్ చేసిందా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, అది కూడా తెలియాలి కదా. సో ఇండియా హోస్ట్ చేసింది 2018లో ఇండియా వాజ్ ద హోస్ట్ ఫర్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. అప్పుడు థీమ్ వచ్చేసి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. దాని థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో బ్యాక్గ్రౌండ్లో అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఒకవేళ వాళ్ళు కొంచెం డీటెయిల్గా అడగాలి అనుకుంటే ఇవి అడుగుతారు. సో మొత్తం రీక్యాప్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ప్లాన్ ఫర్ మదర్ ఇనిషియేటివ్ని 5th June 2024 వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు లాంచ్ చేశారు. దీనికి టార్గెట్ 140 crore ప్లాన్స్ బై March 2025. హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్, హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అంటే గవర్నమెంట్ సొసైటీ కలిసి ఫుల్ఫిల్ చేయాల్సిన టార్గెట్ ఇది. హోస్ట్ కంట్రీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2024కి సౌదీ అరేబియా. దాని థీమ్ ఏంటి, ఎందుకు ఆ థీమ్ డ్రాట్కి సంబంధించింది. ఎందుకంటే కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ 30 years కంప్లీట్ చేసుకుంది. సో మనకి కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ కూడా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అది నేను సపరేట్గా చెప్తాను. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఎప్పటి నుండి సెలబ్రేట్ చేశారు, 1973. అసలు సెలబ్రేట్ చేయాలని ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు? ఫస్ట్ డే ఆఫ్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972లో జరిగిన స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్లో డిసైడ్ చేసుకున్నారు. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2021 ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2021 to 2030ని డెకేడ్ ఫర్ ఎకోసిస్టమ్ రెస్టరేషన్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇండియా ఎప్పుడు హోస్ట్ చేసింది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని అంటే 2018. థీమ్ వచ్చేసి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ పాయింట్స్ మీకు ఈ పర్టిక్యులర్ కరెంట్ అప్డేట్ నుండి ఇంపార్టెంట్. సో దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఇంకేదన్నా టాపిక్ మీకు కావాలి అనుకుంటే కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.